హాయ్ ఫ్రెండ్స్, రండి చూసేద్దాం. ఈరోజు కర్రీ ఏంటంటే తెల్లపిండి ఎండ్రాయిలు కర్రీ. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కాక శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు చితక్కొట్టుకొని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరగాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకోవాలి. మీరు ఒకసారి తెల్లపిండి ఎండ్రాయిల కూర ఎలా వండి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ఎండ్రాయిలు వేసుకోవాలి. ఎండ్రాయిలు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక కొంచెం అందులో ఉప్పు, ఒకసారి వాటర్ బాగా కలిసేలా కలుపుకొని కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. వేసుకున్న ఒకసారి శుభ్రంగా కలుపుకున్నాక బాగా మూత పెట్టుకోవాలి. బాగా మరిగిపోయింది ఎసరు ఇలా మరగాలి. ఒకసారి కలుపుకొని తెల్లపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా వేసుకుంటూ కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. తెల్లపిండి వేసుకున్నాక శుభ్రంగా బాగా కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఎలా ఉండలు కట్టకుండా ఉందో, అలా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది. అయిపోయింది. నీరంతా ఎగిరిపోయింది. బాగా ఎగిరిపోవాలి నీరు, లేకపోతే తెల్లపిండి టేస్ట్ ఉండదు. ఒకసారి మూత పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి అయిపోయింది. ఇలా దగ్గరికి అయిపోయి నీళ్ళు లేకుండా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.